ఆహారం ఎలా ఉందట, చక్కటి రంగులతోటి ఉండి, అధర కాంతితోటి అంటే దొండపండు వంటి రంగుతోటి ఉండి, దాన్ని అవి అమ్మవారి యొక్క ఆ పెదవుల కాంతి ఈ ముత్యాల మీద పడుతోందా అన్నట్లుగా గూడా ఉన్నాయని జెప్తున్నారు. ఆ త్రిపురాంతకుడిని సంహరించినటువంటి ఆహ్, కీర్తి ఆ ముత్యాల హారాన్ని చూస్తే మనకు తెలుస్తోంది అని జెప్తున్నారు. చిహ్నంగా ఉంది అని జెప్తున్నారు. వాహత్యంభస్తంభే రమదనుజకుంభ ప్రకృతిభిః సమారబ్ధాం ముక్తా మణిభిరమలాం హారలతికాం కుచాభోగో బింబా అధర రుచిభిరంతస్య బలితాం ప్రతాపవ్యామిశ్రాం పురదమయుతు కీర్తిమివతే వహత్యంబస్తంభే రమదనుజకుంభ ప్రకృతిభిః సమారబ్ధాం ముక్తా మణిభిరమలాం హారలతికాం కుచాభోగో బింబాధర రుచిభిరంతస్య బలితాం ప్రతాపవ్యామిశ్రాం పురదమయితు కీర్తిమివతే. ఇక్కడ వహత్యంభస్తంభే రమదృజ కుంభ ప్రకృతిభిః జగన్మాత గజాసురుని కుంభస్థలంలో పుట్టిన కర్పూర కాంతి కలిగిన నిర్మలమైన ముక్తాముల హారాన్ని నీవు పరిపూర్ణత గల స్తనమండలముపై ధరించావు. నీవు ఆ విధంగా ముత్యాల హారాన్ని ధరించగా నీ దొండపండు వంటి అధరము యొక్క ఎర్రని కాంతులతో ఆ ముత్యాల హారం మధ్య భాగము చిత్రవర్ణములు కలదై త్రిపురామర్దనుడైనటువంటి పరమశివుని ప్రతాపంతో కలిసిన కీర్తిని ధరించినట్లుగా ప్రకాశిస్తోంది. ఇదివరకు కూడా చెప్పుకున్నాం మనం. అమ్మవారు, అయ్యవారు ఎక్కడైనా ఒక యుద్ధం చేసి ఆ రాక్షసుడిని సంహరించి వాడి కళేబరాన్ని కూడా తీసుకొచ్చేస్తాడట కైలాసానికి. అంటే అంత ప్రమాదం బయట వదిలేస్తే ఆ కళేబరం. అందుకోసం అని చెప్పేసి తీసుకొచ్చాక ఆవిడ ఏం చేస్తుందట, దాంట్లో ఎముకల నుంచి అనేకమైనటువంటి పూసల్ని తయారు చేసుకుని హారంగా వేసుకుంటూ ఉంటుందట. అని ఇక దాంట్లోనే మళ్ళీ ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే పార్వతీదేవి స్తనమణులపై ధరించిన ముత్యాలహారాన్ని వర్ణిస్తున్నారు. ఈ ముత్యాలహారం అధర కాంతులతో చిత్రవర్ణం కలదై త్రిపురాంతకుడైనటువంటి శివుని ప్రతాపకీర్తులకు చిహ్నంగా ఉంటుంది అంటున్నారు. ఈ ముత్యాలహారము రాక్షసుడి యొక్క శరీరం నుంచి లోపల ఉన్నటువంటి ఆ ముత్యాల లాంటి భాగాలను తీసుకుని అవన్నీ కూడా ఆవిడ హారంగా వేసుకుందట. ముక్తామణుల హారాన్ని, కర్పూర కాంతి కలిగిన నిర్మలమైన ముక్తామణుల హారాన్ని గజాసురుడి యొక్క కుంభస్థలములో ఉన్నటువంటి దాన్ని వేసుకుందిట ఆవిడ మెళ్ళో. అది చూసినప్పుడల్లా ఆ గజాసురుణ్ణి సంహారం చేసినటువంటి విషయం, ఆయన యొక్క కీర్తి అందరికీ కూడా తెలుస్తోందనమాట. అందుకోసం అని చెప్పి వేసుకున్నానని చెప్తున్నా. అందరు అడుగుతుంటారు, ఎందుకు వేసుకున్నావు తల్లి నువ్వే అని. అంటే ఇగో వీడి కోసం వేసుకున్నాను. ఏనుగు కుంభస్థలంలో పుట్టే ముత్యాల కర్పూర కాంతి అనేక రంగులు కలవై ఉంటాయి. గజకుంభే కర్పూరాభః, ఒక్కొక్క చోట ముత్యాలు ఒక్కొక్క రంగులో కలిగి ఉంటాయి. వంశే రక్తసితః స్మృతాః, వెదురులో పుట్టే ముత్యాలు తెలుపు కలిపిన ఎరుపు రంగులో ఉంటాయి. పణాసు వాసుకేరేవే నీలవర్ణ ప్రకీర్తితాః, వాసుకి పడగ ఎందు పుట్టినటువంటి ముత్యాలు నీలపు రంగులో ఉంటాయి. మేఘములో పుట్టే ముత్యాలు వర్ణంలాగా ఉంటాయి. ముత్యపు చిప్పలో పుట్టే ముత్యాలు తెల్లగా ఉంటాయి. చెరుకుగడలో పుట్టే ముత్యాలు పసుపు రంగుగా ఉంటాయి. కాబట్టి ఇక్కడ గజకుంభ జనిత ముత్యాలు కర్పూర కాంతి కలవని మనం గ్రహించాలి. ఇన్ని రకాలుగా ఉంటాయని కూడా మనకు తెలియదనమాట. దీని ద్వారా ఆ విషయాన్ని కూడా మనం తెలుసుకోవచ్చు. ఐం క్లీం సౌ అనేటటువంటి బీజాక్షరాలతోటి ఈ యొక్క శ్లోకాన్ని మంత్రంగా బీజాక్షర మంత్రంగా చెప్పుకోవచ్చు. పాల పరమాన్నము తేనె రెండు కూడా నైవేద్యానికి ఉపయోగించాలన్నమాట. 75వ శ్లోకం. జగన్మాత యొక్క
స్తనం నుంచి వచ్చినటువంటి స్తన్యాన్ని